విధంగా రొట్టెల పండుగ ఫెస్టివల్ కమిటీ అధ్యక్షుడి ఉపాధ్యక్షుడి బాధ్యతలు చేయబడుతున్నాను. ఈ సందర్భంగా నేను నా పదవిని పూర్తి బాధ్యతతో, నిజాయితీతో, నిబద్ధతతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తాను. పండగ కార్యక్రమాల్లో ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నడుస్తాను. ఏ విధమైన మత, ప్రాంత, రాజకీయ వివక్ష లేకుండా సమానత్వంతో సేవలందిస్తాను. పండగ సందర్భంగా వచ్చే భక్తులకు, సందర్శకులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తాను. కమిటీకి సంబంధించిన గోప్యమైన సమాచారం, నివేదికలను అనధికారికంగా ఎవరితోనూ పంచుకోను. నా పదవిని ఉపయోగించి ఏ విధమైన స్వలాభ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయను అని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, మేయర్ సుజాత గారికి, గిరిరెడ్డి గారికి, మరి వేదిక పైన ఉన్న డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారికి, వేదిక పైన ఉన్న అన్ని పార్టీల నాయకులకి, మత గురువులకి, నాయకులందరికీ, వచ్చేసిన వాళ్ళందరికీ పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు, బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ. ఇది మతాలకి, కులాలకి అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ యొక్క పండగ నెల్లూరులో చేసుకోవడం మనకు ఒక అదృష్టం. ఈరోజు ప్రపంచం మొత్తం కులాల, మతాల మధ్యలో అల్లకొల్లాలయ్యే పరిస్థితుల్లో మన నెల్లూరులో ఈ బారా షాహీద్ దర్గా దగ్గర ఎక్కడ కానీ మతాలు, కులాలకి వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ఈ బారా షాహీద్ దర్గా షహీదుల యొక్క ఆశీస్సులు కానీ తీసుకోవడానికి ఇక్కడ రావడం ఎంతో గర్వపడాల్సిన అవసరం ఉంది నెల్లూరుగా. ఈరోజు ఈ రొట్టెల పండుగ మీ అందరికి గుర్తుంది. గతంలో తెలుగుదేశం పార్టీ రాకముందు ఇక్కడ పరిస్థితులు ఎలాగున్నాయి, దాని తర్వాత ఇక్కడ అనేక మార్పులు తీసుకొచ్చారు. ఆ రోజు మంత్రిగా నారాయణ గారు, అప్పుడు కానీ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు, నేను మేయర్గా ఉన్నాను. ఇక్కడ అంబులెన్స్లు, లారీలు కడుక్కునేవాళ్ళు, బస్సులు కడుక్కునేవాళ్ళు. ఇక్కడ ఈ యొక్క చెరువు దగ్గర చాలా దారుణంగా ఉండింది. ఆడపిల్లలు వచ్చినప్పుడు ఇక్కడ టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ ఉండేవి కాదు. ఇవన్నీ మార్పు తీసుకొని రావాలి. ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడనే దైవత్వం ఉంటుంది. క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్ అంటారు. సో ఆ ఆలోచనతో ఇక్కడ ఎంతో నమ్మకంతో భక్తులు వస్తున్నారు. మన రాష్ట్రం నుంచి కాకుండా పక్క రాష్ట్రాల నుంచి, కొన్ని దేశాల నుంచి కానీ ఇక్కడికి వచ్చేది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. వాళ్ళ నమ్మకాలు తీరాయని చెప్పి ఇక్కడ వస్తున్నారు. అయితే మనం వచ్చిన అతిథి దేవోభవ, ఆ అతిథుల్ని గౌరవించుకోవడం, వాళ్ళకి కావాల్సిన కనీస వసతులను ఏర్పాటు చేయడం మన ధర్మం. అందులో భాగంగా ఆ రోజు ఇక్కడ ఘాట్ కడితే బాగుంటుంది అని మంత్రి గారిని అడగంగానే ఆ రోజు ఘాట్కి ఆయన శాంక్షన్ చేయించడం జరిగింది. దాని యొక్క ఆ ఘాట్ని కానీ 2 ఫేజెస్లో చేశాం. ఒక ఫేజ్లో కొంత భాగం చేశాం ఘాటు,
ఇంకో ఫేజ్లో ఇంకొంత భాగం చేసి దాన్ని సంపూర్ణంగా ఈరోజు ఎన్ని సంవత్సరాలైనా దాని కంప్లీట్ టైల్స్ అన్ని వేసాం కాబట్టి చిన్న చిన్న రిపేర్లతో పండగ వస్తుందంటే ఒక వారం ముందు ఏమైనా చిన్న రిపేర్స్ చేస్తే సరిపోయే పరిస్థితికి తెచ్చాం. అలాగనే టాయిలెట్స్ ఇంతకుముందు మరీ అన్యాయంగా దారుణంగా ఉండేది. ఆడపిల్లలు వచ్చినప్పుడు చాలా మహిళలు ఇబ్బంది పడేవాళ్ళు. ఒక మొబైల్ టాయిలెట్స్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో అన్ని మొబైల్ టాయిలెట్స్ లేవు. కర్ణాటక నుంచి అట్నే హైదరాబాద్ నుంచి సూరత్ నుంచి కానీ కలిపి ఆ రోజు 360 మొబైల్ టాయిలెట్స్ తెప్పించి ఇక్కడ ఏర్పాటు చేశాం. ఆ మొబైల్ టాయిలెట్లు ఒకరు ఇద్దరు ముగ్గురు వాడిన తర్వాత దాన్ని వాడడానికి చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యేవాళ్ళు. తర్వాత మళ్ళా ఒక 120 టాయిలెట్స్ ఆ రోజు కట్టించడం జరిగింది. ఈ రోజుకి కానీ ఆ రోజు అనుకున్నాం ఇన్ని టాయిలెట్లు కట్టాల్సిన అవసరం ఉందా ఎప్పుడో ఒక రోజు పండుగ జరగడానికని. ఈరోజు అవన్నీ వచ్చే భక్తులకి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి ఈరోజు. అలాగనే దాని తర్వాత ఈ బారా షాహిద్ దర్గాకి ఒక మంచి కన్వెన్షన్ సెంటర్ లాగా ఎప్పుడు కానీ ఇస్లామిక్ సెంటర్ లాగా కట్టాలని ఆ రోజు 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించడం జరిగింది. అయితే దానికి మేము పిల్లర్లు వేసిన తర్వాత ప్రభుత్వం మారిపోవడం మీ అందరికీ తెలుసు. దాని తర్వాత శ్రీధర్ రెడ్డి గాని దాని గురించి ఎంతో కష్టపడాడు. దాన్ని ఎట్లయినా కట్టాలని ఆ ప్రభుత్వంలో కుదరలేదు. అయినా ఈ యొక్క ఏదైతే ముఖద్వారాలు ఉన్నాయో అవి 2 కానీ శ్రీధర్ రెడ్డి గారు దీన్ని చాలా చక్కగా ఏర్పాటు చేసిన దానికి శ్రీధర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. రహీం. అందరికీ నమస్కారం. ముందుగా సభాధ్యక్షుల వారికి, సభను అలంకరించినటువంటి గౌరవ పెద్దలకు, ప్రముఖులకు, డిప్యూటీ మేయర్ గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి గారికి, అలాగే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారికి, మన రూరల్ నియోజకవర్గ హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారికి, అలాగే మంత్రివర్యులు నారాయణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఒక సామాన్య కార్యకర్తగా ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ, తెలుగుదేశం పార్టీ కోసమే నేను నిత్యం పనిచేస్తూ, అప్పటి గొడ్డలి పార్టీ ఉన్న హయాంలో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం, తెలుగుదేశం పార్టీ కోసం నేను జెండాలు మోసాం, హైవేలు ఎక్కాం, ధర్నాలు చేశాం, పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నాం, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగాం. నేను పడ్డ బాధ, నేను పడ్డ కష్టం, ఇంతటి కష్టాన్ని గుర్తు చేసినటువంటి ఏకైక నాయకులు మా ప్రియతమ నాయకులు, ప్రజా నాయకులు, ఎల్లా వేళలా ప్రజల కోసం శ్రమించే నాయకులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు మెచ్చే, నచ్చే, ఇష్టపడే నాయకులు, 24/7 అందుబాటులో ఉండే నాయకులకు నేను శిరస్సు వంచి మీ అందరి సమక్షంలో పాదాభివందనం చేస్తున్నాను. అలాగే ఈరోజు నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని, ఒక 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేశ విదేశాల నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే లక్షల భక్తులకి ఒక అధ్యక్షునిసారి నేను అధ్యక్షుని అనుకోను, ఒక బాధ్యతగా స్వీకరిస్తున్నాను. ఇంతటి బాధ్యతను నన్ను అప్పగించినటువంటి గౌరవ నాయకులు, అలాగే మా సార్ డిసిప్లినే ఒక ఆయుధంగా, అభివృద్ధి ఒక ధ్యేయంగా నడిచేటటువంటి మా రాష్ట్ర మున్సిపల్ మంత్రివర్యులు నారాయణ సార్ గారికి, అలాగే ముస్లిం సమాజ ఆశాజ్యోతి, ముస్లిం సమాజం కోసం, ముస్లిం పేద బిడ్డల కోసం, ముస్లిం
విద్యార్థుల కోసం ఒక తాలీమే హున్నర్ అనేటటువంటి ఒక మంచి అవకాశాన్ని తీసుకొచ్చినటువంటి అబ్దుల్ అజీజ్ గారికి నేను మరీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కోడు ఇన్స్పెక్టర్ గారు ఇచ్చేసిన గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మిత్రుడు అబ్దుల్ అజీజ్ గారికి, నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ దేవరకొండ సుజాత గారికి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారికి, జనసేన బీజేపీ నాయకులకి, ఈద్గా కమిటీ సభ్యులకి అందరికి కూడా పేరు పేరున రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ, రాజకీయాలకు సంబంధం లేకుండా బారాషాహి దర్గా అనేది వ్యక్తిగా నాకు సెంటిమెంట్. ఎమ్మెల్యేగా 12 ఏళ్ళ నుంచి ఉన్నాను కాబట్టి 12 ఏళ్ళుగా నేను దర్గాకు వచ్చేది వెళ్ళేది అందరికీ తెలియచ్చు. కానీ 30 ఏళ్ళుగా ఈ దర్గాకి నేను భక్తుడిని. ఎందుకంటే నా జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు, ఈ యొక్క రొట్టెల పండుగలో బారా షాహిదుల్ని భక్తి శ్రద్ధలతో ప్రార్థించి ఆ యొక్క స్వర్ణాల చెరువులో రొట్టె పట్టుకున్న తర్వాత తీరిన కోరికలు, ఆ యొక్క జీవిత లక్ష్యాలు, ఆ యొక్క సమస్యల పరిష్కారం అవన్నీ కూడా నాకెంతో సంతృప్తిని, ఒక నమ్మకాన్ని ఇచ్చాయి. అందుకే మొదటిసారి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు బారాషాహి దర్గా విషయంలో ఆనాటి మంత్రి పొంగూరు నారాయణ గారు, ఆనాటి మేయర్ అబ్దుల్ అజీజ్ గారు చేస్తున్న కార్యక్రమాలకి పూర్తిగా సహకరించాం. అంతేకాదు ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు గారు ఈ యొక్క బారాషాహి దర్గాలో చేపట్టిన అభివృద్ధి పనులకు కూడా అనేక రకాలుగా తోడ్పాటు అందించాం, వారిని కూడా అభ్యర్థించాం. రెండోసారి అధికార పార్టీ ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఆనాడు అంతకుముందు ప్రభుత్వంలో ఏదైతే అభివృద్ధి పనుల కోసం ఆ ఈద్గాని తొలగించి మరో ఈద్గా కట్టాలనుకున్నప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత, ఆనాటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈద్గాని గాలి కుదిరేస్తే అన్ని రకాల ప్రయత్నాలు చేసి నగర కమిషనర్ దగ్గర నుంచి, నోడా దగ్గర నుంచి, కలెక్టర్ దగ్గర ప్రయత్నాలు చేసి ముస్లిం మత పెద్దల సూచనలతో ఆ రోజు ముస్లిం మత పెద్దలు ఈద్గా కమిటీ సభ్యులు ఇచ్చిన సూచనల్ని ఆదేశాలుగా భావించి అద్భుతమైనటువంటి ఈద్గాని మీ అందరి ఆశీస్సులతో కలిసి నిర్మించే అవకాశం రావటం నాకు దేవుడిచ్చిన, బారాషాహీలు ఇచ్చినట్టు అదృష్టంగా నేను భావిస్తూ ఉంటాను. ఆ తర్వాత ముఖద్వారాల విషయంలో అదే ప్రయత్నాలు, అద్భుతమైన ముఖద్వారాలు. అదేవిధంగా ఏదైతే బారాషాహి దర్గాలో మినార్లు, ఆనాడు బారాషాహి దర్గాలో అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కేటాయించి నిధుల్ని గత ప్రభుత్వం లాంఛనాలతో వారిని మళ్ళీ గౌరవంగా జిల్లా దాటించి పంపించి గంధ మహోత్సవం దగ్గర నుంచి, రొట్టెల పండుగ దగ్గర నుంచి అన్ని రకాల కూడా ఏర్పాట్లు కూడా చురుగ్గా ఉండే విధంగా అబ్దుల్ అజీజ్ గారు తీసుకుంటారని, వారికి మేమందరం సహకరిస్తామని దర్గా కమిటీ చైర్మన్ కానీ, కార్యవర్గం కానీ, కమిటీ సభ్యులు కానీ, ఈద్గా కమిటీ సభ్యులు కానీ, అధికారులు కానీ అందరం కలిసికట్టుగా ఒక్క తాటి మీద ఉండి ముందుకు నడిపిస్తామని మీ అందరి ముందు కూడా చెప్తూ, మరీ ముఖ్యంగా నారాయణ గారు ఎప్పుడు వస్తారో తెలియదు, మధ్యాహ్నం వస్తారో, సాయంత్రం వస్తారో, రాత్రి వస్తారో తెలియదు. కాబట్టి ఆ వచ్చినప్పుడు పరిశుభ్రంగా లేకుంటే గతంలో స్వయంగా వాళ్లే ఆ చెత్త ఎత్తేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని క్లీన్గా ఉండేటట్టు, ఎక్కడ అలాంటి అసౌకర్యం ఉండేటట్టు చర్యలు తీసుకోరుకుంటూ మరోసారి కమిటీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకునే ముందు ఈ యొక్క పవిత్ర బారాషాహి దర్గా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారాషాహి దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం, ఆ రూరల్ నియోజకవర్గానికి నేను 1-3 సార్లు ఎమ్మెల్యే కావటం ఆ యొక్క దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను.